నువ్వెన్నిటికి టైం ఉన్నా సరే ప్రార్థన కానీ టైం కానీ లేదా దేవుడి దీవెన టైం రాదు. దేవుడి దీవెన టైం క్రియేట్ చేయాలంటే ప్రార్థన చేసి తీరాలి. నేనైనా నువ్వైనా సరే. ఇఫ్ యూ హ్యావ్ అ టైం ఫర్ ప్రేయర్, ఇఫ్ యూ హ్యావ్ అ టైమ్ ఆఫ్ ప్రేయర్, God will have a time of blessing. Hallelujah. Hallelujah. Blessing time ఉంటుంది. ఒకవేళ ప్రేయర్ టైం లేకపోతే, వాకింగ్ టైం లేకపోతే, వర్షిప్ టైం లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు అనుభవించడం అది కష్టం. రావని చెప్పను కానీ దేవుడి కృప ద్వారా వస్తాయి. అవి ఎలా ఉంటాయని తెలియదు. దేవుడి కృప మనిషి మీద ఉంటుంది. అది అలాగా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అది అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది. దేవుడి యొక్క కృప మన మీదకి వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది. అవుతాను ఎందుకు నవ్వుతున్నారు? నవ్వుతున్న విషయం ఏంటండి? సీరియస్గా వాక్యం మీద మనసు పెట్టండి. దేవుడి యొక్క కృప మీద ఆధారపడుతున్నావా? ఓకే ఫైన్. కానీ దేవుని యొక్క సన్నిధి మీద ఆధారపడాలంటే, దేవుడు నీకు అద్భుతాలు చేయాలంటే అది ఓన్లీ ప్రార్థన వల్ల మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థనా కాలం నిలబట్టి అద్భుతం జరిగింది. బికాస్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. మిరకల్ హ్యాడ్ హ్యాపెన్ ఫర్ జాన్ అండ్ పీటర్. ఒకవేళ వెళ్ళకపోతే మన జీవితం వాళ్ళు వెళ్ళకపోతే ఆ బెక్స్ మడుకున్నాడు అలా ఉండిపోలేమో. ఎన్ని సంవత్సరాలు ఉంటాడో తెలియదు. ఒకవేళ వెళ్ళకపోతే నువ్వే వెళ్ళకపోతే నీ కుటుంబం రక్షించబడదు, నువ్వే వెళ్ళకపోతే నీ ఫ్యామిలీ రక్షించబడదు, నువ్వే వెళ్ళకపోతే నీ ఇరుగు పొరుగు వారు రక్షించబడరు. నువ్వే ఒక మాదిరిగా ఉన్నావని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతికించొద్దు. యు ఆర్ ద బ్లెస్సింగ్ because of your going, because of your arrival. Blessings are going to come to your family, your children, your father, your mother, and rest of everybody. Only praying time is a praying time. Pradhana samyam. Early morning as you get up, pray. Morning udayam లేచినట్టే ప్రార్థనా సమయంలో ప్రేయర్ తో గడుపుతూ ఉన్నా. రాత్రి పడుకునే సమయం ప్రార్థన గడుపుతున్నావా? ప్రార్థన గడుపుతుంటే దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. ప్రార్థన గడుపుతుండగా దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. మరి అతను ప్రార్థనలో గడుపుతుండగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం. దేవుడు తాకిని అనుభవిస్తాం. దేవుడు అభిషేకాన్ని అనుభవిస్తాం. దేవుని కృపను అనుభవిస్తాం. దేవుని యొక్క మహిమను అనుభవిస్తాం. ఆయన ప్రార్థనలోనే దేవుడు అన్ని కూడా one by one God will do it. You don't need to ask, God will do it as you pray. As you pray, everything will fall into place in the name of Jesus. యేసు నామములో ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ఏదైతే మనం చెప్పారు కదా, ఏదైతే మనుషుల ద్వారా జరగదో అది ప్రార్థన జరుగుతుంది. వాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ మనీ, వాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ పీపుల్, దట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్ విత్ ద ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రేయర్ ద్వారానే కార్యాలు సాధ్యం. ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, I don't know what kind of problems you may be going through today, but I want to tell you, as you pray, miracles happen and your problems will be solved. Hallelujah. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు మిరకల్ చేసే దేవుడు. దేవుడు మిరకల్స్ కి అంతు లేవు, స్టాప్ లేవు, పోలీస్ స్టాప్ లేదు, కామా ఎక్సెట్రా. అండ్ బ్లెస్సింగ్స్ కి స్టాప్ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనమే పోలీస్ స్టాప్ పెట్టాం. ఎక్కడ? ప్రార్థన దగ్గర. There is no stop. That God is not going to bless you. You may be thinking that it is enough, but no. But God will bless you as you keep on praying again and again. 1, 2, 3, 4. అలా దేవుడు మన జీవితాంతం దేవుడు దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలు జరగాలంటే మోకాలు నిలబడాలి. అద్భుతాలు జరగాలంటే మోకాలు నిలబడాలి. నీ జీవితంలో నీ పిల్లలు దీవించబడాలంటే నీ మోకాలు నిలబడాలి. మన జీవితంలో మన పిల్లలు ఆస్వాదించబడాలంటే ఖచ్చితంగా మనం మోకరేసి ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే, మన పిల్లలు మారాలంటే, మన పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఏడ్చి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం.
ఈరోజు మన పిల్లలకు మాట వినకపోవడానికి కారణం మనం దేవునికి సరిగ్గా లేకపోతే. God wanted to bless you. God wanted to give you everything. Your children, they are going to be blessed with your prayers. నీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు రాలేదు, మన నిన్న ప్రవచన చెప్పాను మీకోసం. చెప్పాడా ఆయన? ఇదే చెప్పాడా? నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ యూ విల్ హ్యావ్ ఎ బేబీ. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఆమె చెప్పారు. ఆమె చెప్పండి, అందరికీ ఆమె చెప్పండి. నమ్మ సఖ్యము కానివి నమ్మినట్లుగా దేవుడికి మాత్రమే చేయగలరు. హల్లెలూయా. దేవుడికి మనుషులకి అసాధ్యమైంది, డాక్టర్లకు అసాధ్యమైంది, ఒక్క నా దేవుడికే సాధ్యం. హల్లెలూయా. రాసుకోండి, ఈరోజు నవంబర్ 20, November 19, next year November 20, you will have a baby. You will have a miracle in your house. మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. క్రిస్మస్ కల్లా, నెక్స్ట్ క్రిస్మస్ కి మీ జీవితాలు అద్భుతం మీ ముందు ఉంటాయి. కీప్ ఆన్ ప్రేయింగ్. ప్రే, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. దేవా నువ్వు మాట ఇచ్చావు, తప్పే దేవుడు కాదు. మామూలు సంతోషకర తల్లిగాను వారిని చేయను అని అన్నాడు. హల్లెలూయా. ఎవ్రీ సారో విల్ టర్న్ టు గ్రేట్ జాయ్. కాబట్టి ఏమంటారా, యూ షుడ్ హ్యావ్ ఎ గాడ్లీ ఫ్రెండ్స్. మీ జీవితంలో మంచి స్నేహితులు ఉండాలి. ఒకసారి చూడండి, సామెతలు 27:17 చదవండి. సామెతలు 27:17 త్వరగా 27 and 17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్లను పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనత నందును. చాప్టర్ 13:20 13:20 చదవండి. చర్యను అట్టిదే జ్ఞానుల సహవాసం చేయవాడు. 13:20 జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. Whoever walks with the wise becomes wise, but the companion of fools will suffer harm. People who are walking with wise, they become wise. జ్ఞానవంతులతో సహకారం చేస్తే, సహాయం ఫ్రెండ్షిప్ చేస్తే జ్ఞానం వస్తుంది. దిగ్మాలతో ఫ్రెండ్షిప్ చేస్తే దిగ్మాలలో చదువురానితో ఫ్రెండ్షిప్ చేస్తే అడుగుపోతాడు, మనం పోతాడు. ఒక కార్యం జరిగింది, చెప్తారేమండి. నాన్నగారికి ఆపరేషన్ అయ్యేటప్పుడు చాలా పెద్ద వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నది డాడీకి. మోహన్ రావు గారు కొన్ని కోట్లకు అధిపతి, మోటార్ పక్కన, బీచ్ పక్కన, అది కోటితో ఇల్లు కట్టుకున్నాం అంతా. కానీ నాన్నగారు వాక్యం అంటే చాలా ఇష్టపడతారు. అలాగా ప్రేమించారు. బ్రదర్స్గా పిలుచుకుంటారు, అన్నీ అంటారు, తమ్ముడు అనుకుంటారు. ఆపరేషన్ జరిగేటప్పుడు ఏ ఆపరేషన్ చేసే డాక్టర్, ఆ డాక్టర్ను ఈయన ఫ్రెండ్స్ అట. చూసారా దేవుడు ఎంత గొప్ప. ఆ ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఈయనకి ఇలా జరిగిందని చెప్తే ఈయన వెంటనే ఆయనకి ఫోన్ చేసి, సార్ ఈయన నాకు చాలా మంచి స్నేహితుడు, బెంజమిన్ చాలా మంచివాడు, బెంజమిన్కి లాస్ట్ మినిట్ వరకు వదలొద్దు, మీరు వదలొద్దు ప్లీజ్ అండి, మీరు వదలొద్దు అని చెప్పాడు. అంటే వాళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్స్ అట. చూసారా చిన్న ఫ్రెండ్షిప్ ఎంత దూరం తీసుకెళ్ళిందో. అలా అంటారు హాస్పిటల్ అందరూ అన్నారు, ఏంటి ఇలాంటి కేసు మేము చూడలేదు, ఎంతసేపు మా డాక్టర్ గారు ఎప్పుడు ఎంత పని చేయలేదండి, ఎంతసేపు ఎప్పుడు ఎవరు చేయలేదండి. రికార్డ్ బ్రేక్ 15 గంటలు చేయడం అంటే మామూలు విషయం కాదు. తిండి దెబ్బలు లేకుండా చేశారు. మా డాక్టర్ గారు మీరు ఏం చేశారండి బాబు అంటున్నారు వాళ్ళు. నేను ఏం చేయలేదు, నేను ప్రార్థన చేసి అనుకోవాలి మనసులో. మరొక కార్యం జరిగింది. నాకు బాగా తెలిసిన ఒక ఫ్రెండ్ అన్నాడు, నాన్నగారికి ఒక 20 సంవత్సరాల ముందు మామూలు కుర్రాడు మాట, కుర్ర పాస్టర్ గారు, యంగ్ పాస్టర్. అప్పుడు ఈయన సీనియర్ పాస్టర్, ఆయన కింద ఉండేటువంటి టీంలో ఒక మెంబర్, 500 మందిలో ఆయన ఒక మెంబర్. వాళ్ళ కొడుకు
వచ్చి ప్లేట్లెట్స్ ఇచ్చాడు మొన్న నాన్నగారికి. అదే ప్లేట్లెట్స్ అవ్వలేదు కానీ ఇవ్వకపోతే ఏమో ఏం జరుగుతుంది. సో అప్పుడు 20 సంవత్సరాలలోనే ఫ్రెండ్షిప్ ఇప్పుడు పనిచేసింది. తెలిసిందా? మొన్న నెల రోజులు ఆపరేషన్ జరిగిన 4 రోజుల ముందు ఆయన నేను మా ముగ్గురు సాలూరు మీటింగ్లో కలిసి ఒక దగ్గర మేము అలాగా ఉండి ఆ రోజు 2 రోజులు ఆయనతో కలిపాను. నేను నాకు ఎప్పుడు జరుగుతుందని. అప్పుడు నేను ఆయన క్లోజ్ అయ్యాను. ఎప్పుడైతే ఇలాగ జరిగిందని చెప్పగానే నేను చెప్తే వాళ్ళ అబ్బాయిని ఎట్లా పంపించాడు. వాళ్ళ అబ్బాయి కేర్ హాస్పిటల్ డాక్టర్, జూనియర్ డాక్టర్ వచ్చి ప్లేట్లెట్స్ ఇచ్చాడు. రక్తం కాదు, రక్తం ఎవడైనా ఇస్తాడు. ప్లేట్లెట్స్ ఎవరు రక్తకాలం ఎవరు ఇస్తారండి. ప్లేట్లెట్స్ ఇచ్చాడు. కాబట్టి మీద ఏంటంటారా ఫ్రెండ్షిప్ నేను చెప్పేసారంటే యువర్ ఫ్రెండ్షిప్ విల్ సేవ్ యూ. యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ కమ్ టుగెదర్. నీ మంచి స్నేహం నీ ప్రాణాన్ని కాపాడడానికి ఎలాంటి జోకా లేదు. హల్లెలూయా. నీ ఫ్రెండ్షిప్ ఉంటే పోలీసు అని చెప్పగానే ఎవరు చెప్పట్లేదు నాకు. నిజం ఇప్పుడు వచ్చి ఆపలేదు చెక్కింగ్ అమ్మగారు అన్ని కార్లు ఆపుతుంది నాకు. ఎప్పుడు వాయించట్లేదు. ప్రైజ్ లార్డ్ అంటే నేను కూడా జస్ట్ వన్ నేమ్, ఒక్క నామం, యేసు నామం ద్వారా కార్యం జరుగుతాయి. ఒక పేరు మామూలు మనిషి ఉన్న పేరుకే అలా జరిగితే యేసు ఉన్న పేరుకి ఇంకెందుకు అద్భుతాలు జరుగుతాయి. చెప్పడం ఒకసారి గొప్ప కార్యాలు మనం చూస్తున్నాడు. ఆయన ఫ్రెండ్ గా చేసుకుంటే, ఒక మనిషిని ఫ్రెండ్ గా చేసుకుంటేనే ఒక మనిషిని బతికించేటట్టుగా వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తే దేవుడిని స్నేహితులుగా పెట్టుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి చూడండి. ఆయనతో మాట్లాడుకొని ఉండగలరా? నీ స్నేహితులు మాట్లాడుకొని నువ్వు ఉండగలవు కానీ ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు నీ స్నేహితులతో కానీ నువ్వు మాట్లాడితే పర్లేదు కానీ ఆయనతో మాట్లాడడం ఇంపార్టెంట్. జీసస్ ఈజ్ యువర్ ఫ్రెండ్. జీసస్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్. You have to talk to him, you have to speak to him. Every day you have to have a communication with him. And the Lord is going to bless you. దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రేమ జ్ఞానుల సహవాసం జ్ఞానం వస్తుంది. మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోయాడని రాయబడింది క్లియర్గా. నువ్వు మూర్ఖుల దగ్గర సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు. కాబట్టి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో, మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో చూసుకో. చిన్నప్పుడే అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. ఎవరిని ఫోన్ చేస్తున్నారు, ఎవరు నీకు ఫోన్ చేస్తున్నారు, ఏ పిల్లలు నీకు ఫోన్ మీ ఇంటికి ఫోన్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. సండే చెప్తాను బాబు, సండే ఉందనుకోండి. చాలా జరుగుతున్నాయి, చాలా జీవితంలో చాలా జరిగిపోతున్నాయి. మెయిన్ మన పిల్లలు చాలా రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కష్టం అసలు. అందుకే ఆత్మరా ప్రారంభండి చెప్పండి. అన్ని చేస్తారు మనం చేస్తారు, అన్ని చేస్తారు మనకు తగిలేస్తారు, అన్ని చేస్తారు. కావడందట బస్సులో కూడా పరిచయం అయ్యాడట. వాడిని తమ్ముడు అని పిలిస్తే వాడేది పేపర్లు ఎదుగుతాడు, వాడు బుక్స్ ఎదుగుతాడు. వాడు ఆ బుక్లు ఏంటో ఉంటుందో అడుగు తెలుసు, ఏ లెటర్ ఉంటుందో అది ఇచ్చి తీరమోసి ఇచ్చిన తర్వాత నువ్వే చేసావని అన్నారు అనుకో, నువ్వే రాసావు లెటర్ అంటే సఫా అయిపో. కాబట్టి ఎవరో మన ఫ్రెండ్షిప్గా ఉన్నారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు చూసుకోలే. హలో కుమార్ సార్, ఈ పిల్లలు నాకు చాలా ప్రాణమై బాబు, నిజం చాలా ఇష్టం. యంగ్ పిల్లలు మన పిల్లలు. అందుకే నేను అస్తమాకి పిల్లల్ని అడుగుతున్నాను. కొంత వయసు ఈ పిల్లలు హర్షాలుగా అట్లా తిప్పించుకుంటారు. ఎందుకు తెలుసా? ఏమో ఎక్కడ మిస్టేక్ ఎక్కడ ప్రేమించాలి, ప్రేమతో చెప్పాలి. వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఇంకా రాలేదు, ఏం చేయాలి. ఇప్పుడు మా ఫాదర్ ఎప్పుడు అడుగుతారండి, ఇప్పటికి ఏం తిరిగి చూడే అంత కేర్గా ఉన్నారు. కాబట్టి అనేక మన బ్లెస్సింగ్. ఒక మా డాడీ గారు కేర్ చేయకపోతే ఏమైనా కాబట్టి జాగ్రత్త. ఎక్కడ ఉన్నారండి,
ఎక్కడ ఉన్నారండి, ఏం చేస్తున్నారు, ఏం లేట్ అయింది, ఆడేవాడలే అనుకోవడానికి లేదు. శృతి అర్థమవుతుందా? ఇలా ఏ బాబు విజయ్ ఎక్కడున్నావు, జాగ్రత్తగా తొందరగా వచ్చే ఏమా అంతేనా, మరి తప్పు చెప్పిన. అలాగే శాంతిరాజు ఎక్కడున్నా బాబు, శాంతిరాజు నేను ఇక్కడ ఉండిపోయిన పిల్లలతో నీకు తెలుసా, అర్థమవుతుందా, నువ్వు ఎక్కడున్నా ఇంతవరకు, ఏం చేస్తున్నావు, తొందరగా ఫోన్ ఆడుకోకూడదు. అలాగే ఆమస్ కూడా కృపమ్మ ఆమస్ గారు ఎక్కడున్నారు, రండి తొందరగా. రాకేష్ గారు ఎక్కడున్నావు, కమ్ ఫాస్ట్. రాకేష్ మాస్టర్ అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దగ్గర మన కేర్ఫుల్గా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, మంచి ఫ్రెండ్స్తో ఉండాలి. మంచి ఫ్రెండ్స్తో ఉంటున్నారు లేదా అబ్జర్వ్ చేయాలి. అర్థమా? మరి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి క్షణము చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇదే పాడైపోయడానికైనా బాగుపడడానికి ఇదే మంచి సమయం. ఒక్కసారి చెయ్యి జారిపోనరా, చేప నీటిలో పట్టుకున్నప్పుడు చెయ్యి జారిపోయింది, చేప నీ ఎంత ఎతికినా దొండ్రీసినా దొరకదు చేప. ఏమండి దొరుకుతాయండి, అసలు పట్టి చదివేయండి చూద్దాం. అట్లాంటిదే ఈ ఫ్రెండ్షిప్ కూడా. కాబట్టి పిల్లలు ఏమంటారు, జాగ్రత్త. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మీ భర్త ఎవరితో ఫ్రెండ్, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను, ఒకే ఒక భాష గారితో మాట్లాడతాను. మంది ఫ్రెండ్స్, అటువంటి ఫ్రెండ్స్ అన్నారు, అందరితో మాట్లాడినాం. ఒక్కలో ఇద్దరితోనే మనం ఎంతమందితో ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే వారే వీరు వీరే. కాబట్టి జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం కలవాడు, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోయేటట్టుగా ఉన్నావా, బాగుపడేటట్టుగా ఉన్నావా. మనం ఫ్రెండ్షిప్ చేస్తుంటే జ్ఞానం వస్తుందా, జ్ఞానం పోతుందా. మన గురించి ఏం సాక్ష్యం ఉంది, ఫైనల్ గా చెప్తున్నాను. మన గురించి మన ఆఫీస్ లో ఏ సాక్ష్యం ఉంది, వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ డూ యూ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ ఆఫీస్, వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ చర్చ్. నీ గురించి మీ చర్చిలో సాక్ష్యం ఏంటి, లేటుగా వస్తారు అని సాక్ష్యం ఉందా, ప్రార్థన చేయదు అని సాక్ష్యం ఉందా, లేకపోతే సింపుల్గా వస్తాను అని సాక్ష్యం ఉందా, ఒక ఊడు పాట రాదు, ఒక ఏమీ రాదు, ఒక మాట్లాడదు అనే సాక్ష్యం ఉందా, లేదండి మంచిగా ఉంటారండి అని సాక్ష్యం ఉందా. వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ డు యు హావ్ టుడే. ఈరోజు మన ఫ్రెండ్స్ ద్వారా మనం పాడైపోతున్నామా, లేదా మన ఫ్రెండ్స్ మనం తీసుకొస్తున్నాం. ఎంతమందికి మనం ఆదర్శకరంగా ఉన్నాం. ఎప్పుడైనా సరే చర్చిలో దేవుడితో మాట్లాడుకున్నామా ఒక అరగంట సేపు, వస్తారు అలా ఫోన్ పెట్టుకుని వస్తారు. నేనైతే చర్చిలో ఫోన్ కానీ చూసానా ఖచ్చితంగా నేను ఏదో వాకింగ్ కోసం చూస్తున్నా, నేను ఎందుకు చూడను, నేను నమ్మండి నమ్మకండి, వాక్యంలో ఏదుందో దానికి రిఫరెన్స్ ఏమైనా ఉందా, ఏదో దొరుకుతుందా అని చూస్తాను. తర్వాత దానికి మన ఇష్టం బయటకు వచ్చిందా. కాబట్టి బైబిల్ వాక్యం సన్నిధిలో దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం ఇంపార్టెంట్. ఒక మనిషి వాడు ఫోన్ తెలిపోతాడు ప్రార్థనలో నుంచి, ఆ పేరు నాకు తెలియదు కానీ ఒకరిద్దరు ఉన్నారా, లేడీస్ లాగా జెంట్స్ లాగా. ఈరోజు చెప్తాను నేను ఎన్ని సంవత్సరాలకి ఒకే ఒక్కరు ఉన్నారా, లేడీస్లో కూడా ఉన్నా, లేడీస్ స్త్రీల్లో ఫోన్ రాగానే కబకబగా ఇదే రకరకాలైపోతాం, ఫోన్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతాం. ఏం చూస్తే ఏముండదు. ఆదివారం 10 o'clock to 1 o'clock స్విచ్ ఆఫ్ చేసేయాలి, కట్టేయాలి. దేవుడు కన్నా ఏది ఎక్కువ కాదు, దేవుడే ఇంపార్టెంట్. ఎగ్జామ్ వాళ్ళకి ఫోన్ పెట్టద్దు రేపు, ఇది అంతకన్నా కాదు. ఒక్క వీడియోగ్రాఫర్గా మాత్రమే ఉండాలి, ఫోటోగ్రఫీయే ఉండాలి, అంతే రండి, ఇంకేమి ఉండాలి లేదు. బైబిల్ చదువుకోవాలి, బైబిల్ తెచ్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలి, దేవుడిని అడగాల.
దేవుని సన్నిధితో నింపబడాలి, దేవుని అభిషేకంతో నింపబడాలి, దేవుని శక్తి చేత నింపబడాలి. అలా ఉన్నప్పుడు జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది, మహత్కార్యం జరుగుతుంది. పేతురు యోహాను లాస్ట్ గా చెప్తున్నా, పేతురు యోహాను నిలబడి వెళ్తుండగా యేసు నామములో come out in the name of Jesus అన్నారు. యేసు నామములో అద్భుతం జరిగింది, మిరకల్ జరిగింది. Peter and John, they just prayed and they said in the name of this come out and everything came out. భిక్షం అడుక్కుని లేచిపోన్నారు. ఈరోజు నీవు నేను కూడా అలా అదే శక్తితో ఉంటే మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాం, మన ద్వారా కూడా అద్భుతం చేస్తాం. ఎప్పుడండి? ఎప్పుడు దేవుని శక్తితో ఉండాలి, ఎప్పుడు ప్రార్థన పడుతూ ఉండాలి, ఎప్పుడు దేవుని వాక్యంతో ఉండాలి, ఎప్పుడు ప్రార్థనతో ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉచ్చరిస్తూ ఉండాలి. అంతేగాని డీజే సాంగ్ చేసామంట ఈ బతుకు డీజే అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త, ప్రార్థించుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని అడగండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు ప్రార్థన చేయమని అడగండి. మన దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు అలాగా ఆశీర్వదించి దేవునికి సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకాళ్ళేయండి. ఎవరైతే ప్రార్థన చేయలేదో వాళ్ళు ప్రార్థన చేయండి. ఓకే.